తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో మీరు హీరోగా స్టార్ట్ చేశారు కదా, అంటే ప్రభాస్ గారు మీరు సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్స్. అవును అవును సత్యానంద్ గారి దగ్గర మేము ఇద్దరం స్టూడెంట్స్. అప్పుడు బ్యాచ్ ఎంతమంది ఉన్నారు, ఏ ఇయర్ సార్? 2001 మేము చేసింది. అప్పుడు ప్రభాస్ శ్రీను కూడా మా బ్యాచ్లో ఉండేవారు. తర్వాత కొంతమంది ఇప్పుడు టీవీ ఆర్టిస్టులు ధనుష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, తను అప్పుడు అదే బ్యాచ్లో ఉండేవాడు. ఇదంతా మేమంతా కూడా ఒకటే బ్యాచ్ అనమాట. ఓకే. సో ప్రభాస్ గారి కన్నా ముందు మీరే హీరో అయ్యారండి? అవును. బ్యాచ్లో ఫస్ట్ హీరో అయింది నేనే. మీ షూటింగ్ కూడా సార్ వచ్చారంటే అది మా చెప్తారా? మేము వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే మా సాంగ్ జరుగుతూ ఉంది. సో ప్రభాస్ గారు వచ్చి మా షూటింగ్ చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి పక్క నుంచి చూస్తూ, అరే ఏంట్రా అలా చేస్తున్నావు, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన క్యూరియాసిటీగా అడుగుతూ ఉండేవారు. ఓకే, అంటే మీరు కిస్సిని కూడా ఇమీడియట్లీ చేసేసారు కదా, ఏంట్రా అట్లా ఎలా చేసామని అడిగారు. అవును, అది ఆయన మొహమాట ఎక్కువ కదా, ఏదన్నా అంత తొందరగా ఇదవరు. సో నేను ఫస్ట్ సినిమాకి లిప్ టు లిప్ కిస్లు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా అలా ఎలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యం అనమాట ఆయనకి. ఓకే, సూపర్. ఇంకా ఎన్ని మూవీస్ సార్ మీ మొత్తం? అయ్యిందమ్మా, దాదాపుగా ఒక 120 సినిమాల వరకు చేసి ఉంటాను ఇప్పటికీ. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్కి సీరియల్స్, అన్ని ఛానల్స్ చేశాను. తెలుగు ఛానల్స్ అన్నిట్లో సీరియల్స్ చేశాను. ఇంకా యూట్యూబ్, ఇన్స్టా అయితే మీకు తెలిసిందే. అంటే పెద్ద స్క్రీన్ని, బుల్లితెరని, మైక్రో స్క్రీన్ని కూడా టచ్ చేసేసాను. అవును. సో అసలు మిమ్మల్ని కనిపించింది కానీ నేను అడగలనుకున్న ఫస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది? మేము చేసే షార్ట్స్ కదా, సో వీడియోస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. షార్ట్స్ వల్ల కేవలం మేము పబ్లిక్ తెలుస్తున్నాం అంతే. దానివల్ల అంటే బేసిక్గా షార్ట్స్ వల్ల పెద్ద ఇన్కమ్ ఏం రాదు. అది ఏమైనా ప్రేక్షకులకు కూడా తెలిస్తే ఆ విషయం ఇంకా, ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటారు, అరే ఇన్ని వ్యూస్ వస్తూ ఉన్నాయి కదా మనం కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా చిన్న మెసేజ్ ఏంటంటే, షార్ట్స్ వల్ల పెద్ద ఇన్కమ్ ఏం జనరేట్ కాదు, వీడియోస్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మరి ఎందుకని వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయట్లేదు? వీడియోస్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. అంటే మనం ఏదో లేచినప్పటి నుంచి మన ఇంట్లోదంతా బయట పెట్టినట్టు నాకు అది అంత నచ్చదు. మనకి ప్రైవేట్ లైఫ్ అన్నది కొంచెం ఉంటుంది కదా, మేము ఇది వండుకున్నాం, మా బెడ్రూమ్ ఇది, మా బాత్రూమ్ ఇది, ఇదంతా నాకు అంత నచ్చదండి. సో అసలు మీరు స్క్రీన్ దగ్గరికి రానన్నారంట, నేను ఏదో అదేంటి ఉమెన్ కెమెరామెన్ అని చెప్పేసి అన్నారు. లేదు నేను ఆఫ్ కెమెరా ఉంటా, ఆన్ కెమెరా నేను రాను అని చెప్పేసి. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసాం ముందు బ్లాగ్స్ చేసినా కూడా తనకి ఇష్టం, చెప్పింది కదా స్క్రీన్ మీద రావడం కానీ మొత్తం ప్రైవేట్ లైఫ్ అంతా చెప్పడం కానీ తనకి పెద్ద ఇష్టం ఉండేది కాదు. బట్ నేను ఇంట్రెస్ట్తో చేసేవాడిని, తను కెమెరాస్ మాత్రం ఆపరేట్ చేస్తూ ఉండేది. నన్ను ఎప్పుడు ఈ కెమెరా వెనకే ఉంచిన తప్ప ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు ప్లీజ్ అని చెప్తే సరే అని చెప్పేసామండి. తర్వాత ఒకసారి భారీ అవతల పక్క ఉన్నట్టు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇస్తే తనకి ఏం రాదు కదా, తెలియదు కదా అని చెప్పేసి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేసి, అమ్మ ఇలా 3 వర్డ్స్ నా భార్యలాగా బయట నుంచి చెప్పాలని చెప్తే ఆవిడ ఇంటించే వాయిస్ రికార్డ్ చేసి పంపించింది. ఆ డైలాగ్ పంపిస్తే అదే వాడుకున్నాను. తర్వాత చూస్తే అనుకోకుండా ఎప్పుడో ఒకసారి స్క్రీన్ ముందుకు రావడం, తర్వాత ఇప్పుడు ఈ వాయిస్ ఈవిడ ఎక్స్ప్రెషన్స్ అంతా ఫేమస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను చెప్తూ ఉంటుంది, అప్పుడు మీరు నా వాయిస్ పనికిరాదని కదా డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించుకున్నారు అంటూ ఉంటుంది. సూపర్ సూపర్. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ మీరు పౌర్ణమి, ప్రభాస్ గారితో చాలా మూవీస్ మ్యాక్స్ చేసినట్టున్నారు. మొన్న పౌర్ణమి, డార్లింగ్ ఇట్లా. సో ఎట్లా ఉంటుంది మీరు ఇప్పుడు కూడా అలానే ర్యాపో ఉంటుందా, లేదు ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయారు అని చెప్పేసి, లేదు ఏదో జస్ట్ ఫార్మాలిటీ కలిసి వస్తూ ఉంటారు, ఎట్లా ఉంటుంది సార్? లేదు, ఆయన అప్పుడు అంటే 2001లో మేము సత్యానంద్ గారి దగ్గర ఎలా కలిసాము అదే ఫ్రెండ్షిప్, అదే బాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంటుంది. ఈవెన్ మా ఇద్దరి మధ్యనే కాదు, అప్పటి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది ట్రావెల్లో ఉన్న వాళ్ళంతా కూడా అదే ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఆయన మనసు వెన్నని పబ్లిక్ ఎలా తెలుసో అది నిజం కూడా. సో ప్రభాస్ గారి గురించి మాకు తెలియదు ఏదైనా ఒక విషయం, అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఆయన చిన్నప్పటి నుంచి కాదు, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి, సత్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. సో ఏదైనా ఒక నాటీ పని కానీ, అంటే చాలా ఆయన సిగ్గుపడుతూ ఉంటారు, దబ్బుకున ఓపెన్ అవ్వరు అని చెప్పేసి మీరు చెప్పారు కదా. సో ఏదైనా ఒక ఫన్నీ సిచ్యువేషన్ మీరు జర్నీలో, ఏదైనా జర్నీలో అంటే తెలియని విషయం పెద్దగా అందరికంటే చాలామంది ఇంట్రెస్ట్ మా ఆయన ఫ్రెండ్స్ ఇచ్చారు, ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ ఇచ్చారు కాబట్టి ఆయన విషయాలన్నీ చాలామంది తెలుసు. అంటే ఆయన ఫుడ్ దగ్గర ఎంత పర్టికులర్గా ఉంటారంటే, ఆయనకి టేబుల్ మీద అన్నీ కావాలి. ఇది నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పానేమో నాకు గుర్తులేదు కానీ, ఒకసారి ఇప్పుడు వర్షం మూవీ ఎప్పుడప్పుడు అనుకుంటా ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో వస్తుంటే మామూలుగానే ఆయన భోజనం వండేసరికి నాన్ వెజిటేరియన్ కానీ అన్ని కూరగాయలు, అన్ని రకాల జంతువులు ఉంటాయి అక్కడ.
సో అలాగే తెప్పించి అన్నీ పెట్టేశారు ట్రైన్లో. పెట్టిన తర్వాత ఇక ట్రైన్ బయలుదేరింది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది ట్రైన్. మధ్యదారిలో ఎక్కడో అరే అన్నీ ఉన్నాయంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ ఉన్నాయి డార్లింగ్ అని చెప్పారు వీళ్ళు. చెప్తే ఏమేమి ఉన్నాయంటే ఉన్నాయి బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చేపలు, పీతలు, మటను, చికెను, కూరగాయలు అయితే ఏదో బీరకాయ కూర, పప్పు, తోటకూర, పచ్చడి, ఆవకాయ పచ్చడి అన్నీ ఉన్నాయి. అవునా, ఓకే, అన్నీ ఉన్నాయి. రే రసం ఉందా అని ఇన్ని లిస్ట్ ఇచ్చిన తర్వాత రసం అసలు ఎవరికైనా ఐడియా వస్తుందా? ఎందుకంటే ఈ టేస్టులు చేయడానికే మనకి టైం సరిపోద్ది. ఆ ట్రైన్ జర్నీలో ఎన్ని ఒక్కో మొదలు తిన్నా కూడా ట్రైన్ జర్నీ సరిపోదు అసలు. అలాంటి రసం ఉందంటే రసం లేదు అనుకుని టక్మని ఇంకా నెక్స్ట్ స్టేషన్ ఏంటి అంటే రాజమండ్రి వస్తుంది. అరే ఎవరన్నా ఉంటారు కదా ఎవరు సర్కిల్లో, రాజమండ్రి టక్మని ఎవరో ఫోన్ చేశాడు, అరే రసం అర్జెంటుగా రైల్వే స్టేషన్కి రావాలి, ఇంకా ఒక 1.5 hour ఉంది టైము అంటే ఓకే. రసం ఈ లోపల రాజమండ్రిలో సెటప్ చేసి రసం తెప్పించేస్తున్నారు. హడావిడి అయిపోయింది. ఆడు ఫోన్ పెట్టేసాడు హడావిడి. అరే మరి వడియాలు, చికెను, మటను, పీతలు, రొయ్యలు ఇవన్నీ కాకుండా రసంలో వడియాలు, మళ్ళీ ఆడి ఫోన్ చేసి వడియాలు కూడా అని చెప్పాడు. సరే ఇక 1.5 hourలో రాజమండ్రి స్టేషన్కి హడావిడి ఇలా చూసుకుంటూ ఎవడో రసం పట్టుకొని వడియాలు పట్టుకొని మొత్తం మీద వచ్చి ట్రైన్కి ఇచ్చేసిన తర్వాత ఓకే ఆడు డార్లింగ్ రసం వచ్చేసింది, వడియాలు కూడా వచ్చేసినాయి అండి, మరి డిన్నర్ స్టార్ట్ చేద్దామా 5 గంటలకి? ఓకే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం అందరూ పొట్లాలు ఇప్పే కార్యక్రమం. ఒరే కందిపొడి నెయ్యి ఉందా అని అడిగాడు. కందిపొడి నెయ్యి లేదు. మరి నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే తాడేపులగూడెం మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి అరే కందిపొడి నెయ్యి అర్జెంట్గా రైల్వే స్టేషన్ తీసుకురండి. మళ్ళీ నెక్స్ట్ ఒక 6 గంట అయితే తాడేపులగూడెంలో మళ్ళీ కందిపొడి నెయ్యి. అంటే ఆయన అంత పర్టికులర్ టేబుల్ మీద ఫుల్ ప్లెజర్గా మీల్స్ అనేది అంత కింగ్ మీల్స్లా ఉండాలి. అది ఆయన వేసుకుంటారా వేసుకోరా ఆ టైంకి అది పక్కన పెడితే కందిపొడి నెయ్యి, రసం, వడియాలతో సహా ఇవన్నీ ఉండాలి. డిన్నర్ చేశారు. అని వేసుకున్నారో వేసుకోలేదో అని పక్కన పెడితే మాత్రం ముందు అలా ఉండాలి టేబుల్ మీద. సూపర్ పర్టికులర్. అంటే నాకు చాలా మంది ప్రభాస్ సార్ తో యాక్ట్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకుంటూ ఉంటాను. ఆయన భోజనం పెట్టారు అంటే అసలుకి ఏది ఉండదు. ఆయన సెట్ లో ఉన్నారంటే అందరికి దగ్గర ఫ్యామిలీ నుంచి మొత్తం ఫుడ్ తీసుకొస్తారు, అందరికి పెడతారు అని చెప్పేసి అంటారు. సో మీరు ఇంకా ఫ్యామిలీ లాగా కాబట్టి ఎక్కువ ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఇట్లా డిన్నర్ కి లంచ్ కి ఇట్లా వెళ్తూ ఉంటారు? ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో దీపావళికి అలంట్లో చేసుకున్నాం మేము. అండ్ గీత 2 times అనుకుంటా గీతతో కలిపి అంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయడం అంత జరిగింది. ఓకే. సో సార్ కి నచ్చిన ఐటమ్స్ కూడా మీరు చేసి పంపిస్తారంట? అవునండి. ఏమి ఇష్టం సార్ కి? ప్రభాస్ గారికి బాగా ఎక్కువ ఏది ఇష్టం? మీరే చేసి పంపిస్తారు? నేను చేసే దాంట్లో అయితే టమాటా పచ్చడి, చేపల పులుసు, రొయ్యలు, గోంగూర ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఆ 3 ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు దీనికి ఫోన్ చేసి, ఆ రోజు చేసి పంపిస్తాను అన్నమాట. అయితే ఈవిడ చేసింది ఏంటంటే ఆయనకి ఇష్టంతో పాటు ఎవరైనా డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ వాళ్ళ ఇంటి భోజనానికి వస్తే కూడా వాళ్ళకి ఇవి వడ్డించాలనుకుంటారు ఆయన. సో ఇవాళ పలానా వాళ్ళు వస్తున్నారు, ఈరోజు పలానా వాళ్ళు వస్తున్నారు, అది పంపించారా అని చెప్పి అడుగుతారు. వీడికి ఆ రోజు ముచ్చట పడిపోయి వండేసుకుంటూ ఉంటారు. అంతే కదండి. ఆయన చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. ఆయన మనల్ని కాల్ చేసి అడిగి మన వంట అడిగారంటే అది మనం అదృష్టం అన్నమాట. సూపర్ హ్యాపీ. ఇంకా హ్యాపీ కదండి. ఇంకా రోజంతా వంటింట్లో అంతా హడావుడి, నార్మల్ గా కాదు. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? చేస్తారండి. చేస్తారు. లాస్ట్ లో మరి ఉప్పు చూడాల్సింది ఈయనే కదా. హెల్ప్ చేస్తారంటే నిజంగానే చేస్తారా చేస్తున్నాను, బట్ ట్విస్ట్ ఇచ్చారు. అంతే కదండి, హెల్ప్ చేశారు. మరి చూసి నేను క్వాలిఫై చేస్తాను కదా ముందుకెళ్ళేది. గ్రేట్ హెల్ప్. మీరు టేస్ట్ చూసిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.